హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు అయితే కీరదోస పాదులు అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి కీరదోస పాదులు. ఇవి అచ్చం పుచ్చకాయ పాదుల్లాగే కనిపిస్తాయి, కానీ ఇవి కీరదోస. చూడండి, ఈ విధంగా ఉంటాయి కీరదోస కాయలు. ఇవి కట్ చేసి ముక్కలుగా తినొచ్చు పచ్చిగా, అలాగే కర్రీ చేసుకొని తినొచ్చు. ఇవి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి, ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ కాయలు తింటే. అలాగే ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయన్నమాట. తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి, కీరదోస పాదులు అయితే ఈ విధంగా ఉంటాయి. చాలా ఎక్కువ కాయలు అయితే కాసాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో కీరదోస కాయలు. చాలా అంటే చాలా ఎక్కువ కాయలు కాసాయి. ఇవి లంసింగ్లో ఎక్కువగా పండిస్తారనమాట కీరదోస కాయలు. చూడండి, ఎక్కువ కాసాయి అన్నమాట. ఇవి 2 రకాల రంగులు ఉన్నాయన్నమాట. ఒకటి గ్రీన్ కలర్లో, 2 అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ కీరదోసకాయలు అయితే. చూడండి, ఇవి ఆర్గానిక్ పంట అయితే పండిస్తారు. ఎక్కువగా లంబసింగిలో పండిస్తారు ఈ కీరదోసకాయలు. ఏ మందులు కూడా యూజ్ చేయకుండా న్యాచురల్గా పండిస్తారంట. చూడండి, కాయ అయితే ఈ విధంగా ఉంది. అలాగే మన సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కీరదోసకాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి గ్రీన్ కలర్లో. చాలా ఎక్కువ కాయలు అయితే కాసాయి అన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా. నేనైతే ఇవి తీసుకొచ్చాను కొన్ని కాయలు. కర్రీ చేసి తింటే చాలా టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ కాయలు తీసుకొని కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. తింటే మంచిదన్నమాట. సంవత్సరానికి ఒకసారన్నా తినాలి ఈ కీరదోసకాయలు. చూడండి, ఇవి ఎల్లో కలర్లోని కూడా ఉన్నాయి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్.